హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజులో ఆగస్ట్ 2, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశపు అతిపిన్న వయస్కుడైన ఒలింపిక్ రిఫరీగా ఎవరు చరిత్ర సృష్టించారు? ఆప్షన్స్: ఏ అశోక్ గుప్తా, ఆప్షన్ బి వినోద్ చంద్ర, ఆప్షన్ సి సాయి అశోక్, ఆప్షన్ డి వినయ్ రాయ్. గెస్ ద ఆన్సర్. The right answer is option C, సాయి అశోక్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో లెఫ్టినెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ బాక్సింగ్లో భారతదేశపు అతిపిన్న వయస్కుడైన ఒలింపిక్ రిఫరీ అయ్యాడు. ఒలింపిక్ రిఫరీగా లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ పాల్గొనడం సరసమైన ఆట మరియు క్రీడా స్ఫూర్తి పట్ల అతని బలమైన నిబద్ధతను చూపుతుంది. మ్యాచ్లు సజావుగా, గౌరవంగా జరిగేలా చూడడంలో అతని పాత్ర కీలకం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కోసం భారతదేశం యొక్క బాక్సింగ్ బృందంలో 2 పురుషులు మరియు 4 మహిళా అథ్లెట్లతో 6 పగ్లిస్టులు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవలే భారతదేశంతో ఏ దేశం 9 ఒప్పందాలపై సంతకాలు చేసింది? ఆప్షన్స్: ఏ మంగోలియా, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి వియత్నాం, ఆప్షన్ డి సూడాన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వియత్నాం. భారత్, వియత్నాంలు 9 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కస్టమ్స్, వ్యవసాయం, చట్టం, రేడియో మరియు టెలివిజన్ ప్రసారాలు, సంస్కృతి మరియు పర్యాటక రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడానికి మరియు సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం సంతకం చేయబడింది. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు మరియు పర్యాటక రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడానికి మరియు సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం సంతకం చేయబడింది. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. ఆర్థిక వ్యూహాత్మకత మరియు సాంస్కృతిక బంధాలను పెంపొందించడం ద్వారా భారత్, వియత్నాం మధ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. వియత్నాం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మరియు భారతదేశం వియత్నాం ద్వైపాక్షిక వాణిజ్యం US బిలియన్ డాలర్లకు చేరుకుంది మరియు 2 దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడంపై కూడా దృష్టి సారించాయి. 2024 నుండి 2028 మధ్య కాలంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అమలు కోసం కార్యాచరణ ప్రణాళికపై 2 దేశాలు అంగీకరించాయి. ఆగస్టు 1న వ్యవసాయ పరిశోధన మరియు విద్యలో సహకారం కోసం సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, మణిపూర్ మరియు వియత్నాం అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: కర్ణాటక ప్రభుత్వం ఏ జిల్లా పేరును బెంగళూరు సౌత్గా మార్చింది? ఆప్షన్స్: ఏ కొచ్చాన్, ఆప్షన్ బి పురుషోత్, ఆప్షన్ సి కన్నడ, ఆప్షన్ డి రామనగర్ జిల్లా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ రామనగర్ జిల్లా. కర్ణాటక ప్రభుత్వం రామనగర్ జిల్లా పేరును బెంగళూరు సౌత్గా మార్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2023లో ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ ఈ చర్యను మొదట ప్రారంభించారు మరియు ఆయన రామ్నగర్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా. బెంగళూరు ప్రతిష్టతో ముడిపడి ఉన్న ప్రయోజనాలను రామ్నగర్ నివాసితులు పొందడంలో సహాయపడే లక్ష్యంతో ఈ చర్య తీసుకోబడింది. 2007లో బెంగళూరు రూరల్ జిల్లా నుంచి విడిపోయి రామనగర్ జిల్లా ఏర్పడింది. జిల్లాలో రామనగర్, చెన్నపట్న, హారోహల్లి, కనకపుర మరియు మగడి తాలూకాలు ఉన్నాయి. కర్ణాటకలో మొత్తం 31 జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: ట్రావెల్ మరియు టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్స్: ఏ 40, ఆప్షన్ బి 39, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 18. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 39. ట్రావెల్ మరియు టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో ఉంది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం 119 దేశాలలో భారతదేశం 39వ స్థానంలో ఉంది. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024 నివేదికను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురించింది. UN టూరిజం 2023 వరకు UNWTO మే 2024 బేరోమీటర్ ప్రకారం 2022లో
ప్రపంచవ్యాప్తంగా 975 మిలియన్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. భారతదేశానికి 14.3 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. ఇది అంతర్జాతీయ ఇన్బౌండ్ టూరిజం మార్కెట్ వాటాలో 1.47%ను సూచిస్తుంది. 2022లో ఆసియా మరియు పసిఫిక్లలో భారతదేశానికి వచ్చిన అంతర్జాతీయ పర్యాటకుల వాటా 15.66%. 3 రంగాల్లో భారత్ స్కోర్లు మెరుగయ్యాయని పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈ ప్రాంతాలు ప్రయాణం మరియు పర్యాటకం, భద్రత, ఆరోగ్యం మరియు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్సీ మరియు ఎస్టీలను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏ రాష్ట్రం 25% ఎస్సీ రిజర్వేషన్లను 2 వర్గాలుగా విభజిస్తూ సర్క్యులర్ జారీ చేసింది? ఆప్షన్స్: ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఒడిషా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పంజాబ్. రిజర్వేషన్ల కోసం ఎస్సీ మరియు ఎస్టీలను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. సిజేఐ వెలువరించిన 140 పేజీల తీర్పుతో 5 న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పుల్లో ఏకీభవించగా, జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం విభేదించారు. 6 తీర్పులు కలిసి 565 పేజీల మేర ఉన్నాయి. రిజర్వేషన్ల కోసం ఎస్సీలు మరియు ఎస్టీలను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, అయితే అది తగినంత ప్రాతినిధ్యం లేని మరియు సామాజిక వెనుకబాటుతనం యొక్క విభిన్న స్థాయిలను ప్రదర్శించే తగినంత డేటాపై ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది. 5 న్యాయమూర్తుల బెంచ్ 2004లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎస్సీ ఎస్టీలు సజాతీయ తరగతులను ఏర్పాటు చేసినందున అటువంటి ఉపవర్గీకరణ అనుమతించబడదని పేర్కొంది. 1975లో పంజాబ్ ప్రభుత్వం 25% ఎస్సీ రిజర్వేషన్లను 2 వర్గాలుగా విభజిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు రాష్ట్రాంచే ఉపవర్గీకరించబడిన ప్రారంభ ఉదాహరణలో ఒకటి. రాజ్యాంగంలోని 14వ అధికరణం చట్టానికి అనుగుణంగా లేని తరగతిని ఉపవర్గీకరణ చేయడానికి అనుమతినిస్తుంది. కొన్ని కులాలకు ప్రత్యేక ప్రయోజనాలను అందించనంత కాలం ఉపవర్గీకరణ అధికరణని ఉల్లంఘించదని కోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ విశ్వవిద్యాలయం యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నుండి విశిష్ట ప్రత్యేక సంప్రదింపు హోదాను పొందింది? ఆప్షన్స్: ఏ హైదరాబాద్ విశ్వవిద్యాలయము, ఆప్షన్ బి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఆప్షన్ సి ఢిల్లీ విశ్వవిద్యాలయము, ఆప్షన్ డి ఆంధ్ర విశ్వవిద్యాలయం. గెస్ ద ఆన్సర్. The right answer is option B, Kalinga Institute of Industrial Technology. Kalinga Institute of Industrial Technology యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నుండి విశిష్ట ప్రత్యేక సంప్రదింపు హోదాను పొందింది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు విశ్వవిద్యాలయం యొక్క గణనీయమైన సహకారాన్ని గుర్తిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి 19 సంస్థల నుండి 476 దరఖాస్తులు ఎంపిక చేయబడ్డాయి. యునెస్కో మేనేజ్మెంట్ సెగ్మెంట్ సమావేశంలో ఈ హోదా ఇవ్వబడింది. KIIT కూడా UN వాలంటీర్స్తో MOU సంతకం చేసింది. ఇది KIIT-DU విద్యార్థులకు నేషనల్ యూనివర్సిటీ UN వాలంటీర్లుగా పనిచేయడానికి, వివిధ UN ఏజెన్సీలతో నిమగ్నం అవ్వడానికి ఒక గొప్ప అవకాశాన్ని తెరిచింది. ఇది అంతర్జాతీయ అభివృద్ధిలో విలువైన వృత్తిపరమైన అనుభవంతో KIIT విద్యార్థులను సన్నద్ధం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు ఎంత? ఆప్షన్స్: ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10వ ర్యాంక్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8. ప్రపంచ వాణిజ్య సంస్థ డేటా ప్రకారం భారతదేశం 2023లో ప్రపంచంలో 8వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా అవతరించింది. 2022 సంవత్సరంలో ఎగుమతులు $55 బిలియన్ నుండి $51 బిలియన్ క్షీణించాయి. మొదటి 10 ఎగుమతి దేశాలలో 7 దేశాలలో వ్యవసాయ ఎగుమతులు సాధారణ క్షీణత మధ్య ఈ స్థిరత్వం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది?
ఆప్షన్స్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ఢాకా, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి దుబాయ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ క్యాంపస్లో ఆగస్టు 3న 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ నిర్వహిస్తున్న ఈ త్రైవార్షిక సదస్సు ఆగస్టు 7 వరకు కొనసాగుతుంది. 65 ఏళ్లలో భారతదేశంలో ఐసిఏఈ నిర్వహించడం ఇదే తొలిసారి. నెక్స్ట్ క్వశ్చన్. 2 రోజుల గవర్నర్ల సదస్సుకు ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? ఆప్షన్స్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి జగదీప్ ధన్కర్, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి అమిత్ షా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్లో 2 రోజుల గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన జరుగుతున్న తొలి గవర్నర్ల సదస్సు ఇది. ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల గవర్నర్లు పాల్గొంటున్నారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు సదస్సుకు హాజరవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ మ్యూజియం కాన్ఫరెన్స్ ఆన్ కమింగ్ ఏజ్ ఇండియా మ్యూజియంను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి గజేంద్ర సింగ్ షెకావత్, ఆప్షన్ డి చిరాగ్ పాస్వాన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గజేంద్ర సింగ్ షెకావత్. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 2024 ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన రాబోయే యుగయుగీన్ భారత్ మ్యూజియంపై 3 రోజుల స్టేట్ మ్యూజియం కాన్క్లేవ్ను ప్రారంభించారు. ఈ 3 రోజుల సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్ని సాకారం చేయడంలో రాష్ట్ర మ్యూజియంలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రపంచ అత్యుత్తమ పద్ధతులను ఉదహరించే లక్ష్యంతో యుగయుగీన్ భారత్ మ్యూజియం కోసం భారతదేశ కళా సంపదపై సమగ్ర అవగాహన పెంపొందించడానికి రాబోయే స్టేట్ కాన్క్లేవ్లో రాష్ట్రాలు తమ రాష్ట్ర సేకరణల గురించి వివరణాత్మక అంతర్దృష్టులను అందించడానికి ఆహ్వానించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ యొక్క సప్లై చైన్ కౌన్సిల్కు వైస్ చైర్మన్గా ఏ దేశం ఎన్నికైంది? ఆప్షన్స్ ఏ భారతదేశం, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రిపబ్లికన్ ఆఫ్ కొరియా, ఆప్షన్ డి ఫిజ్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారతదేశం. భారతదేశం 14 మంది సభ్యుల ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ బ్లాక్ ఏర్పాటు చేసిన 3 సంస్థలలో ఒకటైన సప్లై చైన్ కౌన్సిల్కు వైస్ చైర్మన్గా ఎన్నికైంది. ఈ కౌన్సిల్కి 2 సంవత్సరాల పాటు సేవలు అందిస్తారు. ఈ కౌన్సిల్కి అమెరికా చైర్మన్గా వ్యవహరిస్తుంది. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ 14 దేశాలతో కూడిన జపాన్లోని టోక్యోలో మే 2022లో ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో వృద్ధి, ఆర్థిక స్థిరత్వం మరియు శ్రేయస్సును అభివృద్ధి చేసే లక్ష్యంతో భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక నిశ్చితార్థం మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి ఐపీఈఎఫ్ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్ ఏ ముఖేష్ నందా, ఆప్షన్ బి వినయ్ రాయ్, ఆప్షన్ సి అమృత్ మోహన్ ప్రసాద్, ఆప్షన్ డి కృష్ణ గుప్తా. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అమృత్ మోహన్ ప్రసాద్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ 1989 బ్యాచ్కు చెందిన ఒడిషా కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి అమృత్ మోహన్ ప్రసాద్ నియమితులయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఒడిషాలోని జైళ్ల డీజీగా పనిచేస్తున్నారు. 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి యోగేష్ బహదూర్ ఖురానియాని సిఆర్పీఎఫ్ యొక్క ప్రస్తుత ప్రత్యేక డీజీని తక్షణమే ఒడిషాకు స్వదేశానికి రప్పించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తరువాత సిఆర్పీఎఫ్ ప్రత్యేక డీజీగా కొత్త నియామకం ఆయనకు ఇవ్వబడింది.
ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.